శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి వృషభ రాశి వారికి రాశి అందే సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు ఈ వారం 9వ తారీఖున వక్ర గమనంలోకి రావడం జరుగుతుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే జాతకుడికి గతంలో కన్నా ఎక్కువ అదృష్టం కలిసి రావడం జరుగుతుంటుంది. అంటే గురువు ఈ రాశి వారికి అష్టమ లాభాధిపతి అవడం వల్ల ఆకస్మికంగా మనం ఊహించిన దానికన్నా వేరే విధంగా ధనం కానీ అదృష్టం కానీ కలిసి రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ వారంలో మీకు గతంలో మీరు ఏదన్నా చాలా కాలం క్రితం ఇన్వెస్ట్మెంట్ చేసిన ధనం కానీ, ఎవరికైనా రుణంగా ఇచ్చిన ధనం కానీ, లేదంటే ఏదైనా చిట్ ఫండు, ఇన్సూరెన్సు, ఫైనాన్స్ ద్వారా కానీ, లేదంటే మీ యొక్క బంధువులు, దూర బంధువులో దగ్గర బంధువులో వారు మీకు ఏదైనా వారసత్వంగా వీలునామా ద్వారా ఏదైనా ఆస్తి రాసి ఉన్నా వాళ్ళు మరణాంతరం మీకు ఇటువంటి ఇన్సూరెన్స్ లాంటిది ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. లేదంటే గతంలో పోగొట్టుకున్న విలువైన ఆస్తి కానీ, వస్తువు కానీ, లేదంటే మీకు దూరమైనటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా తిరిగి ఈ సమయంలో మిమ్మల్ని కలుసుకొని ఆనందంగా మీ క్షణాలు పంచుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఇది ఒక అదృష్టయోగం గతంలో కన్నా ఎక్కువగా గురుగ్రహ ప్రభావంతో రావడం జరుగుతుంది. అలాగే ఏంటంటే ఈ సమయంలో చాలా కాలంగా ఎవరైతే కొద్దిగా వృషభ రాశిలో సీనియర్ సిటిజన్స్ లాంటి వాళ్ళు పుణ్యక్షేత్రాలు దర్శించే ఆలోచన కానీ, ఏదైనా ప్రశాంతంగా ఏదైనా ఆశ్రమంలోనో ఏదైనా పుణ్యక్షేత్రంలోనో ప్రశాంతంగా గడుపుదాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక చక్కని అవకాశం. ఏదైనా తీర్థయాత్రలు చేద్దాం అనుకున్న వాళ్ళు కంపల్సరిగా ఈ సమయంలో చక్కగా పుణ్యక్షేత్రాలు దర్శించే యోగం కూడా గురుగ్రహ అనుగ్రహంతో కలిసి వస్తుంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రాహు మీకు ఆర్థిక పరంగా సమయానికి ఏదో విధంగా సహకారం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క మంచి కార్యక్రమాలకి మీ మిత్రులు కానీ, విదేశంలో ఉన్నటువంటి బంధువులు కానీ, ఇతర కమ్యూనిటీ వారు మిమ్మల్ని ఏదో విధంగా సహకరించి మీకు సహాయపడుతూ ఉంటారు. అది ఈ విధంగా ఉంటే ముఖ్యంగా కుజుడు కుటుంబ స్థానంలో సంచరించడం వల్ల చాలా వరకు కుటుంబ విషయాల్లో ఆర్థికపరమైన సమస్యల వలన కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఏదో కారణం వల్ల మీ కుటుంబంలో ఒకరు బయటికి వెళ్ళడం కానీ, ధన సంపాదన కోసం వేరే ప్రాంతం కానీ వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఏదైనా వృషభ రాశి వారు కుటుంబ సభ్యులతో ఆర్థిక విషయాలు కానీ, స్థిరాస్తి విషయాలు కానీ మాట్లాడుతున్నప్పుడు చాలా సహనంగా ఓర్పుగా మాట్లాడితే మంచిది తప్ప ఏమాత్రం కోపంగా దురుసుగా మాట్లాడినా అది కుటుంబ విచ్ఛిన్నకు కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ధన విషయంలో ఏదో ఒక పొరపాటు మీ కుటుంబ సభ్యుల మధ్య మీ వల్ల జరగవచ్చు. లేదంటే మీ కొంత ధనం ఏదైనా బంగారు ఆభరణాలు కానీ, విలువైన వస్తువులు కానీ ఏదైనా పోవడం వల్ల, మర్చిపోవడం వల్ల, లేదంటే ఎవరికైనా ఇచ్చి మర్చిపోవడం వల్ల కొంత విలువైన వస్తువులు పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి. దానికి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా పోయిందేదో పోయింది కానీ జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. బట్ ఏదైనా మాట్లాడే విషయంలో జాగ్రత్తగా సహనంగా మాట్లాడడం మంచిది. మరి బుధుడు రవి పంచమ స్థానంలో బుధాదిత్య యోగం ఇంచుమించుగా ఈ అక్టోబర్ 10వ తారీఖు వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది విద్యార్థులకి చాలా జ్ఞాపక శక్తిని పెంచుతూ ఉంటుంది. వారి యొక్క విజయం సునాయాసంగా లభిస్తుంది. ఏదన్నా వాళ్ళు చదువులో స్థిరపడి చదువులో ముందు ఇంకా మంచి స్థితికి వెళ్ళే అవకాశం ఉంది. అది వ్యాపార వర్గంలో ఉన్నవాళ్ళు ఏదన్నా వ్యాపారాన్ని మార్చే ప్రయత్నం కానీ, అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు గర్వకారణం అవుతుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంటు బయటపడుతుంది. మీ యొక్క గతంలో చేసినటువంటి ప్రాజెక్ట్ కానీ, మీరు ఏదైనా ఒక వెంచరో, ఒక ప్రాజెక్టో, ఒక కథో, ఒక నవలో రాసి ఉంటే దానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఇది ఒక మంచిది. అలాగే ముఖ్యంగా రాష్ట్రాధిపతి శుక్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ, అలాగే మీ అత్తవారి తరపు బంధువులతో కానీ ఏదో విధమైనటువంటి విరోధాలు వచ్చే అవకాశం ఉంది. చిన్న సమస్యని పెద్దదిగా చేసుకొని
పరస్పరం నిందించుకునే స్థాయి వరకు రావచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు వృషభ రాశి వారు కుటుంబ సభ్యులతో కానీ, అత్తవారి బంధువులతో కానీ, ముఖ్యంగా మీతో ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలతో కానీ, లేదంటే మీకు ధనాన్ని రుణంగా ఇచ్చిన వారితో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా సామరస్యంగా సౌమ్యంగా వ్యవహరిస్తే ఈ కొద్దిపాటి కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు అతి కొద్ది రోజుల్లో పరిష్కారం కానున్నాయి. కాబట్టి మరి ఈ వారం వరకు మీరు వాళ్ళతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. వృత్తిలో చాలా కష్టంగా ఉంటుంది. ఎంత కష్టపడి పనిచేసినా సరైనటువంటి గుర్తింపు పొందలేకపోతుంటారు. ఈ కారణం వల్ల వృత్తిలో మారుదామనే నిర్ణయానికి కూడా రావచ్చు. వృత్తిలో మారుదామనుకున్న వాళ్ళు అక్టోబర్ 20 తర్వాత ప్రయత్నం చేయడం వల్ల ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి నుంచి మారే అవకాశం ఉంది. అప్పటి వరకు ఉన్నదాన్నే కంటిన్యూ చేసుకొని బెటర్ దాని కొరకు ప్రయత్నం చేస్తే మంచి అవకాశాలు అతి త్వరలో రాబోతున్నాయి. చాలా సందర్భాల్లో ఈ యొక్క గోచార రీత్యా కానీ, జాతక రీత్యా కానీ గ్రహాల స్థితి అనుకూలంగా లేనప్పుడు మనకి ప్రతి సంవత్సరం వచ్చే కొన్ని పర్వదినాలు ఈ గ్రహాల యొక్క దోషాలని తీర్చుకోవడానికి ఒక మంచి మార్గాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నారో, ఇంకా మా వల్ల ఏమీ చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి సర్వసాధారణంగా అందరూ పాటిస్తున్నది ఏంటంటే, మరి ఈ కార్తీక మాసంలో చాలా వరకు ఈ దసరా ప్రారంభంలో కానీ, విజయదశమి రోజున కానీ స్వామి అయ్యప్ప మాల ధరించి మాలధారణ చేస్తూ దాని తర్వాత వాళ్ళ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా మార్చడం అన్నది చాలామంది చూస్తుంటాం. అంటే ముఖ్యంగా ఈ ఆశ్వీజ మాసం, రాబోయే కార్తీక మాసం జాతకుల యొక్క దోషాల్ని, పాపాలని కడుక్కునే విధంగా సహకరిస్తూ ఉంటాయి. అంత పెద్దగా చేయకపోయినా ప్రస్తుతం ఈ వారంలో ఏర్పడినటువంటి ఈ దేవీ నవరాత్రుల్లో చివరి రోజైనటువంటి అక్టోబర్ 12, అంటే ఆ రోజు దసరా అనొచ్చు, విజయదశమి అనొచ్చు, ఆ రోజు నాడు మీరు ఏదైతే ఒక కార్యాన్ని, ఒక దీక్షని చేపడతారో అది ఇంచుమించుగా మీకు అది విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మరి ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ రుణ సమస్యలు అందరికీ కూడా బాగా ఇబ్బంది పడుతున్నాయి. జీవితంలో చాలా వరకు ఎవరు గొప్పవాడు అని ప్రశ్నించినప్పుడు అప్పుడు పూర్వకాలం అంటే కుబేరుడు కాలం దగ్గర నుంచి ఈరోజు మన ప్రభుత్వం వరకు కూడా అప్పు లేని దేశం గొప్ప దేశం, అలాగే అప్పు లేనివాడు గొప్పవాడని చెప్తూ ఉంటారు. అటువంటి రుణాల నుంచి బయటపడాలంటే కేవలం ఆర్థికపరమైన రుణమే కాదు, చాలా రుణాలు ఈ మానవుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అది ఏ రుణమో అవ్వచ్చు. అలాగే మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని రుణాలు, అలాగే కొన్ని బలహీనతలు, కొన్ని ఆలోచనలు, అలవాట్లు కూడా రుణాల కింద వస్తాయి. ఏదైనా మన బలహీనతల్ని వదులుకుంటే ఖచ్చితంగా సమస్యలు బయటపడతాయి. అయితే ముఖ్యంగా ఈ విజయదశమి రోజు మీరు ఏం చేయాలంటే మీ యొక్క విజయానికి, అంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఆ రోజు మీ సంకల్పం మీ మనసులో పెట్టుకోండి. అసలు ఏదన్నా అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు. మరి ఈ మధ్యకాలంలో ప్రతి నర్సరీలు కూడా మీకు మరి ఈ తులసి మొక్కలు, అలాగే మారేడు దళానికి సంబంధించిన మొక్కలు అంటుకట్టి అమ్మడం జరుగుతుంది. వీలైతే ఆ రోజు ఈ మారేడు మొక్క, అలాగే తులసి మొక్క చక్కగా అది మీరు బిల్డింగ్లో ఉన్నా, అపార్ట్మెంట్లో ఉన్నా, రూమ్లో ఉన్నా, ఎక్కడన్నా పర్లేదు, 2 సెపరేట్ కుండీల్లో ఒకటి మారేడు మొక్క, 2 తులసి మొక్క ఆ రోజు విధి విధానంగా దాన్ని మీరు నాటి తెచ్చి పెట్టుకొని విధి విధానంగా పూజ చేసి, వీలైతే అక్కడ నుంచి వాటిని మీరు ఎంతగా మీరు ఒక చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూస్తారో అంత జాగ్రత్తగా చూసుకోండి. రోజు ఒకసారి మీ యొక్క కార్యక్రమాలు పూర్తయిన తర్వాత బయటికి వెళ్ళే ముందు ఒక నమస్కారం చేసుకొని చూసుకోండి. అవి ఎంత విధంగా మీకు అభివృద్ధి ఇస్తాయో చాలా ఆశ్చర్యం మాట. మరి అవి ఎంత బాగా పెరిగితే అంత అదృష్టాన్ని కలిగిస్తాయి మీకు. మరీ ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు మరి ప్రతిరోజు ఈ మారేడు దళాన్ని తుంచడం, కోయడం చేయకూడదు. కానీ పాద్దన్నా పర్లేదు, భగవంతుడి దగ్గరైనా పర్లేదు. అంటే మారేడు దళం ఏంటంటే ఎన్ని రోజులైనా పూజకి అర్హత ఉంటుందన్నమాట. అటువంటి మారేడు దళాన్ని మీరు మీ పాకెట్లో కానీ పర్సులో కానీ పెట్టుకొని మీ కార్య నిమిత్తం వెళ్ళినప్పుడు 100కి 100 రూపాయలు ఆ సక్సెస్ అన్నది రావడం అన్నది కొన్ని సార్లు
చాలామంది విషయంలో రుజువైంది. కాబట్టి నమ్మకంతో ఈ చిన్న కార్యక్రమం మీరు అది వృక్షం నాటినట్టు ఉంటుంది, ప్రకృతిని పూజించినట్టు ఉంటుంది, మీ ఆర్థిక సమస్యలు కూడా బయటపడతాయి. అంటే కుటుంబంలో అందరూ చేయక్కలేదు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి కుటుంబంలో ఎవరో ఒకరు దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటే చాలా వరకు మీ యొక్క ఆర్థిక సమస్యలు నెరవేరుతాయి. మరి ఆ మధ్యకాలంలో మన హైదరాబాద్ సిటీలో కూడా ఈ మారేడు మొక్కలు, తులసి మొక్కలు కూడా విరివిగా గవర్నమెంట్ వారే పంచడం జరిగింది. దాన్ని బట్టి ఆలోచించుకోండి వాటి యొక్క ప్రత్యేకత ఏంటో. స్వస్తి.